నారాయణస్వామి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఎంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు వారి గురించి తెలుసుకుందాం. నారాయణస్వామి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగాతో పాటు డిప్యూటీ సీఎంగా కూడా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారని కూడా చెప్పవచ్చును. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు వరుసగా 5 ఏళ్ల పాటు డిప్యూటీ సీఎంగా నిర్వహించిన నారాయణస్వామి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతగానో మేలు చేశారని కూడా చెప్పవచ్చును. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఎక్సైజ్ మినిస్టర్గా బాధ్యతలు ఎంతో సమర్థంగా నిర్వహించి డిప్యూటీ సీఎంగా కూడా తన బాధ్యతలను ఎంతో క్రమశిష్టంగా నిర్వహించారని కూడా చెప్పవచ్చును. సీనియర్ నాయకుల కావడంతో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని వరుసగా 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా బాధ్యతలను ఇచ్చినారు. దానికి కారణం ఏంటంటే నారాయణస్వామి గారు ఏ పదవప్ప చెప్పినా నీతి నిజాయితీలతో పనిచేయటం తప్ప అతనికి అవినీతి అనేది తెలియదని చెప్పవచ్చును. వారు చేసే మంచి కార్యక్రమాలను వారి నీతి నిజాయితీలే నారాయణస్వామి గారిని 5 సంవత్సరాల పాటు డిప్యూటీ సీఎంగా ఉండేలాగా చేశానని కూడా చెప్పవచ్చును. 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగాను అదేవిధంగా 5 సంవత్సరాలు ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణ రాలేదంటే ఎంత నీతి నిజాయితీలతోనూ ఎంత రూల్స్ ప్రకారం పనిచేశారో మనకు అర్థమవుతుంది. ప్రజలు తనకిచ్చిన అధికారాన్ని ప్రజల కోసం వినియోగించి ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన నాయకుడిగా నారాయణస్వామి గారు పేరు ప్రఖ్యాతులు పొందారు. నారాయణస్వామి గారు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఎంత అభిమానం కలదు. ఆ అభిమానమే వారిని ప్రజల్లోకి మరింతగా తీసుకొచ్చేలాగా చేసిందని చెప్పవచ్చును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నారాయణస్వామికి అభిమానులు కలరని కూడా అంటంలో ఎలాంటి అనుమానం లేదు. ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని ప్రజానాయకుడిగా నారాయణస్వామి గారు చలామణి అవుతున్నారు. దానికి కారణము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కావటము, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడుగా నారాయణస్వామి గారు పేరు ఉన్నారని చెప్పవచ్చును. దానికి కారణం ఏంటంటే నారాయణస్వామి గారు ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి అటు ప్రభుత్వానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చారని కూడా అనవచ్చును. అదే వారిని రాజకీయాల్లోకి అనేక పదవులు వచ్చేలాగా చేసింది. కొంతమంది స్వార్థపరులు నారాయణస్వామి గారి పైన తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కూడా ప్రజలు మాత్రం వాటన్నింటినీ నమ్మట్లేదని, నారాయణస్వామి గారు నిజాయితీపరుడని కొన్ని 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఉమ్మడి చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేయడం కాకుండా మరీ ముఖ్యంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన అనేక మార్లు గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని కూడా ఎంతగానో అభివృద్ధి చేసిన దాఖలాలు మన నారాయణస్వామికి దక్కినాయని కూడా చెప్పవచ్చును. నారాయణస్వామి గారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొన్ని రూపురేఖలు మార్చారని కూడా చెప్పవచ్చును. కొన్ని 100 కోట్ల రూపాయలను అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి తీసుకొచ్చి గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చడం కాకుండా అక్కడున్న విద్యా వ్యవస్థను డెవలప్మెంట్ చేయడం జరిగింది. అక్కడున్న వైద్య రంగాన్ని కూడా ఎంతగానో డెవలప్మెంట్ చేయడం ఘనత మన నారాయణస్వామి గారికి దక్కిందని కూడా చెప్పవచ్చును. నారాయణస్వామి గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పర్యటించి ఆంధ్రప్రదేశ్ సమస్యలను తెలుసుకోవడం కాకుండా కొన్నిసార్లు అక్కడ ఉన్న స్థానిక సమస్యలపై కూడా తెలుసుకొని ఆ స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించి తిరుగులేని ప్రజానాయకుడిగా కూడా మన నారాయణస్వామి గారు పేరు పొందారు. ఇలాంటి నాయకులు రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలంటే నారాయణస్వామి గారి లాంటి మంచి నాయకులు ఉంటేనే ప్రజలకు మేలు చేకూరుతుందని కూడా చెప్పవచ్చును. కానీ నేడు కూటమి ప్రభుత్వం పెద్దలు నారాయణస్వామి గారి పైన లేనిపోయిన ఆరోపణలు చేయటము, లేనిపోయిన అభియోగాలు మోపటం, ఈ లిక్కర్ స్కామ్లో నారాయణస్వామి గారి పేరు రావడం చాలా బాధాకరమైన సంఘటన కూడా చెప్పవచ్చును.
సిట్టు వాళ్ళు కూడా నారాయణ స్వామి వారికి నోటీసులు పంపించడం వలన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజానీకమే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న నారాయణ స్వామి అభిమానులు కూడా ఎంతగానో బాధపడ్డారని చెప్పవచ్చును. ఎందుకంటే నారాయణ స్వామి గారు ఎక్సైజ్ మినిస్టర్గా చేసినప్పుడు ఎంతో నీతి నిజాయితీతో పనిచేశారు, రూల్స్ ప్రకారం పనిచేశారు తప్ప ఎక్కడ కూడా ఒక అవినీతి ఆరోపణలు రాలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదని కూడా చెప్పవచ్చును. అంతేకాకుండా కూటమి పోతు పెద్దలకు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కానీ, అదేవిధంగా సిట్ అధికారులకు కూడా సవినయంగా అతను నియమించుకున్నారు. నేను ఎక్సైజ్ మినిస్టర్ కాకముందు నా ఆస్తులు ఎంత ఉందో ఇప్పుడు కూడా నా ఆస్తులు అంతే ఉన్నాయని కూడా నారాయణ స్వామి గారు చెప్పారంటే అతను డిప్యూటీ సీఎం గాను ఎక్సైజ్ మినిస్టర్గా కూడా ఎంత నిజాయితీగా పనిచేశారో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా నారాయణ స్వామి గారి పైన కూటమి ప్రభుత్వం అక్రమ కేసు పెట్టడం వలన నారాయణ స్వామి అభిమానులు ఎంతో కలసి చెందుతున్నారని కూడా చెప్పవచ్చును. సిట్టు వాళ్ళు విచారణకు కూడా హాజరు కావాలని నారాయణ స్వామి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నారాయణ స్వామి గారు కూడా సిట్టు వారిపైన గౌరవంతో తాను విచారణకు వస్తానని కొంత సమయం ఇవ్వాలని అడగడంతో సిట్టు వాళ్ళు కూడా అతనికి కొంత సమయం ఇవ్వడం జరిగింది. లిక్కర్ స్కాము అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చేసిన ఒక డ్రామాగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం కూడా అంటున్నారు. వాళ్ళిద్దరూ వైసీపీ నాయకులపైన, అదేవిధంగా కొంతమంది వైసీపీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా ఎంపీలపైన, ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎంపీలపైన వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ కేసును అక్రమంగా బనాయించడం జరిగింది తప్ప ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదని కూడా నారాయణ స్వామి గారు అన్నారు. వైసీపీ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, ఆ జిల్లాలో కూడా చాలా బలంగా ఉంది వైసీపీ పార్టీని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ లిక్కర్ స్కామ్ని ఒక దాన్ని తీసి వైసీపీ పార్టీ చెందిన మాజీ ప్రజాప్రతినిధులందరినీ కూడా అరెస్టులు చేయటము, పోలీసు విచారణకు ఆదేశాలు ఆదరకమ్మని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పటము, ఇది చాలా బాధాకర విషయమని కూడా నారాయణ స్వామి గారు వాపోతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ లిక్కర్ స్కామ్లు జరిగిన ఎలాంటి అవినీతి జరగలేదని వాళ్ళకి తెలుసు, కానీ కావాలనే వైసీపీ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో, వైసీపీ పార్టీ చెందిన రాజకీయ నాయకులు దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ కేసును నడుపుతున్న తప్ప మరొకటి కారణం కాదని కూడా అంటున్నారు. తమకు న్యాయస్థానాలపైన నమ్మకం ఉందని, న్యాయస్థానాల్లో ఈ లిక్కర్ కేసు అసలు నిలవదని, న్యాయస్థానాల్లో కూడా తమకు న్యాయం జరుగుతుందని కూడా నారాయణ స్వామి గారు ఎంతో ఘంటాబద్ధంగా చెప్పినారు. న్యాయస్థానాల్లో తాము విజయం సాధిస్తామని కూడా నారాయణ స్వామి గారు ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే లిక్కర్ స్కామ్ తెరపైకి తీసుకొచ్చే తప్ప మరో కారణం కాదని కూడా నారాయణ స్వామి గారు అన్నారు. ప్రజలకు మీరిచ్చిన హామీలను అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వైసీపీ చెందిన బలమైన మాజీ మంత్రులపైన, మాజీ ప్రజాప్రతినిధులపైన కేసులు పెట్టి వేధించటం చాలా దౌర్భాగ్యం విషయమని, ఇప్పటికైనా ఇలాంటి విషయాలు మానుకొని ప్రజలకు మీరు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయాలని కూడా నారాయణ స్వామి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి సూచించారు. లేకపోతే రాబోయే రోజుల్లోనే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని, ఇప్పటికే ప్రజల్లో మీ ప్రభుత్వం పైన ఇచ్చిన హామీలు అమలు కావట్లేని తిరుగుబాటు వచ్చిందని, ఇదే విధంగా మీరు కొనసాగిస్తూ పథకాలు అమలు చేయకుండా వైసీపీ పార్టీ చెందిన నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయిస్తే మరింతగా తిరుగుబాటు వస్తుందని, దానికి ప్రజలే మీకు ఎన్నికల సమయంలో ఓటు రూపంలో సరైన బుద్ధి చెబుతారన్న సంగతి గుర్తుంచుకోవాలని కూడా నారాయణ స్వామి గారు అన్నారు. రోజులు అన్నీ కూడా ఇలా ఉండవని, వైసీపీ ప్రభుత్వం వస్తుందని కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నారాయణ స్వామి గారు తెలియజేశారు. ప్రజల్లో పైన తమకు నమ్మకం ఉందని, ప్రజలు పైన తమకు గౌరవం ఉందని
ఉందని, తమ జీవితం మొత్తం కూడా రాజకీయాలకు ఉంటూ ప్రజలు సేవ చేయటమే తన దేవుని కూడా నారాయణ స్వామి గారు అన్నారు. ఎలాగైతే పదవున్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం పాటుపడతామని కూడా నారాయణ స్వామి గారు అంటున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారం తాను నడుచుకుంటానని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క బాధ్యతను కూడా ఎంతో సక్రమంగా నిర్వహించి మరలా పార్టీని అధికారులు తీసుకురావటమే తమ దేనికి పనిచేస్తానని, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయటమే తన లక్ష్యమని కూడా నారాయణ స్వామి గారు ఎంతో ఘంటాపథంగా తెలియజేస్తున్నారు.